10వ తరగతి పరీక్షలు రాయబోయే పిల్లలకి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోయే పిల్లల కోసము ఒక చిన్న ముచ్చట చెప్తా, వినండి. బాగా టెన్షన్గా, ప్రెషర్గా గురయ్యే పిల్లలు, భయపడే పిల్లలు, మీకు తెలిసిన వాళ్ళు 10th ఇంటర్ చదివే పిల్లలు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఉపయోగపడుద్దేమో. మీరు చూసి విని మీకు నచ్చితే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి రిలాక్స్ అవ్వడం మన ప్రధాన లక్ష్యం. ఓకే ఫ్రెండ్స్, ఓకే. అయితే మా ఫ్రెండ్ ఒక ఆయన ఎస్ఐ ఉన్నాడు, రమేష్ బాబు గారు. మంచిగా చదువుతారు, ఎస్ఐ సాధించారు. నేను తనని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండు అయినప్పటికీ సిఐ రాగానే ఆయన లేచి ఎస్ఐ చైర్లో ఆయనను కూర్చోబెట్టిన పక్కన కూర్చున్నాడు. అలాగే మా ఫ్రెండ్ ఒక ఆయన ప్రకాష్ అని ఉంటాడు, గిద్ద ప్రకాష్ గౌడ్, సిఐ అతను. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. ఆయన డిఎస్పి వచ్చాడు. రాగానే ఆయన కుర్చీ నాకు ఆఫర్ చేసి ఆయన పక్కన నించున్నాడు. తర్వాత నాకు తెలిసిన కరుణాకర్ అని ఐపీఎస్ ఆఫీసరు ఉన్నాడు, జిల్లా ఎస్పీ హోదాలో. నేను ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పై ఆఫీసర్ కమిషనర్ రాగానే, అడిషనల్ డీజీపీ ఏదో కమిషనర్ రాగానే ఆయన లేచి ఆ చైర్ ఇచ్చేసాడు. సేమ్ ఇలాగే, అంటే తెలిసిన మా జూనియర్ తమ్ముడు నాగరాజు ఉంటాడు, ప్రిన్సిపల్. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పై ఆఫీసర్ డిఈఓ ఎంఈఓ రాగానే ఆయన లేచి ఆఫర్ ఇస్తూ ఉంటాడు. వేరే వాళ్ళు కూర్చుంటారు. ఈవెన్ మీరు ఎక్కడైనా చూడండి, ఒక ఉద్యోగం చేస్తున్న ఒక అధికారి చాలా పవర్ఫుల్ కుర్చీలో కూర్చున్నా కూడా, ఈవెన్ కలెక్టర్ గారు కుర్చీలో కూర్చున్నా కూడా, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు వస్తే లేచి విష్ చేసి వాళ్ళ కుర్చీలో వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళకంటే పై ఆఫీసర్ వస్తే ఆ కుర్చీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది వెరీ కామన్ థింగ్ అన్నమాట. ఈవెన్ ఆర్డీఓ ఎంఆర్ఓలు చాలా పవర్ఫుల్ కదా, వాళ్ళ పై ఆఫీసర్ రాగానే ఆ కుర్చీలో వాళ్ళు కూర్చొని చేతులు కట్టుకొని నించోవాల్సి వస్తుంది. అంటే ఎవరైనా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో తనకంటే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, పై హోదాలో ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు ఎంత పవర్ఫుల్ పర్సన్స్ అయినా వాళ్ళ చైర్ని ఇంకో వాళ్ళకి ఇచ్చి వాళ్ళు హానర్ చేయాల్సి వస్తుంది. కానీ ఒక కుర్చీ మీకోసమే ఎదురు చూస్తుంది. ఆ కుర్చీలో మీరు తప్ప ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూర్చోడానికి కూడా ఎలిజిబిలిటీ లేని కుర్చీ అది. అది జీవితాంతం మీ నుదుటి రాత లాగా దాని మీద మీ 10th హాల్ టికెట్ నెంబర్ రాసి ఉంటుంది. ఇదిగో ఎల్కేజీ నర్సరీ నుంచి 10 సంవత్సరాలు చదువుకున్న ఒక బిడ్డ ఇగో ఈ కుర్చీలో కూర్చుని తాను ఈ 10 ఏళ్ళు నేర్చుకున్న విషయాన్ని మేము పెట్టిన పరీక్షలో ఆన్సర్లు రాసి తాను ఎన్ని మార్కులు అర్హురాలో నిర్ణయించుకునే ఒక గొప్ప వేదికగా ఒక కుర్చీ మీకోసం ఎదురు చూస్తుంది. దాన్ని తుడిసే వ్యక్తి ఒకరు, నంబర్ రాసే వ్యక్తి ఒకరు, ఆ హాల్ను శుభ్రం చేసే వ్యక్తి ఒకరు, మీకోసం మంచినీళ్ళు ఇచ్చే వ్యక్తి ఒకరు, మీరు సక్రమంగా మీకు అన్ని టైంకు అందించడానికి ఒక ఇన్విజిలేటరు, మిమ్మల్ని మీ చుట్టూ వాతావరణం మంచిగా ఉండడం కోసం పోలీస్ ఆఫీసర్ల ప్రహార, అలాగే సరిగా జరుగుతుందా లేదా అని పర్యవేక్షించడానికి పెద్ద ఆఫీసర్లు, డిఈఓలు, ఎంఈఓలు, స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, కలెక్టర్లు కూడా మీ పరీక్షలని పర్యవేక్షించడానికి వస్తారు. వచ్చినప్పుడు మీరు మీ కుర్చీలోంచి లేవాల్సిన అవసరం లేదు. తాను కలెక్టర్ వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, డిఈఓ వచ్చినా, ఎంఈఓ వచ్చినా, ఏ అధికారైనా తనకంటే పై వ్యక్తి వస్తే కుర్చీలోంచి లేస్తారు. కానీ మీకోసమే మీ సామర్థ్యం ఎంత అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఒక గొప్ప అవకాశం పరీక్ష. అటెన్షన్ ఉండాలి, టెన్షన్ కాదు ఎగ్జామ్ అంటే. ఎగ్జామ్ అంటే టెన్షన్ పడద్దు, అటెన్షన్, అలర్ట్గా ఉండాలి. ఇన్ని రోజులు చదువు నేర్చుకోవడంలో ఎంజాయ్ చేశారు, బాల్యాన్ని ఎంజాయ్ చేశారు, పాఠశాల జీవితాన్ని మధురంగా మీ జీవితాన్ని మీరు అనుభవించారు. ఇప్పుడు పై చదువులకు వెళ్ళడానికి మీరు సరిగా చదివారా, అర్థం చేసుకున్నారా, లాజికల్గా ఉందా, వీళ్ళకు 10th క్లాస్ వరకు సైన్స్ మీద అవగాహన ఉందా, సోషల్ మీద అవగాహన ఉందా, మ్యాథ్స్, లెక్కలు, వీళ్ళ జీవిత లెక్కలు సరిగా చూసుకుంటారా, 3 భాషలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వీళ్ళకి వస్తుందా అని 6 అంశాల మీద మిమ్మల్ని పరీక్షిస్తారు. దానికి మీరే యజమాని. మీరు రాసే మార్కులకి మీరే బాధ్యులు. మీ మొహం చూసి మార్కులు వేయరు, మీ కులం చూసి మార్కులు వేయరు. మీరు ఆడామగా కూడా తెలియదు వాల్యుయేషన్ చేసే వాళ్ళకి. బార్కోడ్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, పై చిట్టి చింపేస్తారు. దాని క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ రాస్తారు.
వాళ్ళ దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఈ 8 పాయింట్లు, ఈ 10 పాయింట్లు, ఈ 4 పాయింట్లు కవర్ అయ్యాయా లేదా, అయితే ఫుల్ మార్క్స్. 1-2 తక్కువ అయ్యాయా, కొంచెం తక్కువ మార్కులు. చేతి రాత బాగుందా, శుభ్రంగా పేపర్ నీట్గా ఉందా, కొట్టివేతలు అయ్యాయా, రుద్దారా, చించారా, ఎలా ఉంది అని పేపర్ దిద్దుతున్న వ్యక్తి నీవు రాసిన దాన్ని బట్టి నీకు మార్కులు వేస్తారు. కాబట్టి ప్రియమైన 10వ తరగతి పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, మీరు ప్రశాంతంగా ఉండండి. మొత్తం ఒకసారి రివిజన్ చేసుకోండి. ఒకవేళ టైం సరిపోతే మీకు బాగా పట్టున్న సబ్జెక్టులని మళ్ళీ రివిజన్ చేసుకోండి. బాగా అర్థం కాని ఉంటే దానికోసం ఎక్కువ టైం కేటాయించకండి. ఒకవేళ 10థ్లో ఇంటర్లో మీరు అనుకున్నన్ని మార్కులు రాకపోతే సిగ్గుపడకండి, భయపడకండి, మొహమాట పడకండి. ఆ తర్వాత పై చదువులో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మీరు మరింతగా కృషి చేయండి. అంతేగాని టెన్షన్ పడుడు, భయపడుడు, అమ్మో అని ఏం పెట్టుకోకండి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, మామూలు ఎగ్జామ్స్ మీరు రాసుకున్నారు కదా. కాబట్టి వెళ్ళేప్పుడు మంచిగా తిని వెళ్ళండి. వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ మైండ్తో, ఫ్రెష్ బాడీతో వెళ్ళండి. అవసరమైతే మీతో పాటు వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి. అక్కడే వాటర్ బాటిల్ కూడా ఉంటుంది. ఓకేనా. మీరు కూర్చున్న పరిసరాల్లో ఇతరులు ఎవరైనా చీటీలు పడేస్తారేమో చూసుకోండి. పక్క వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తారు, పట్టించుకోకండి. ఫస్ట్ మీరు రాసుకోండి. ఇతరుల మీద ఆధారపడకుండా మీకు ఎన్ని మార్కులు వచ్చినా చాలు. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చింది. మీకు ఏది కావాలన్నా గుర్తుపెట్టుకొని రాయడం అక్కర్లేదు. సెకండ్లలో మీకు కావాల్సింది ఏఐ మీకు అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు 10th ఎగ్జామ్స్ మాత్రం మీ మెమొరీకి టెస్టు. 10th అయిపోయాక, ఇంటర్ అయిపోయాక మీరు ఏదైనా ఉద్యోగం చేసేప్పుడు, జీవించేప్పుడు మీకు ఏది కావాలన్నా అది సమయస్ఫూర్తి, ఉపాయంతో అన్నీ తెలుసుకోగలుగుతూ ఉంటారు. ఓకేనా ప్రియమైన విద్యార్థులారా, సమయం వేస్ట్ చేసుకోకండి. ఎగ్జామ్ రాసిన తర్వాత దాని గురించి వర్రీ అవుతూ మీ ఫేస్ డల్ చేసుకోకండి. రేపు 10th అయిపోయాక మీరు అనుకున్న మార్కులు రాలేదని సిగ్గుపడకండి, భయపడకండి. ఇంకా కొంతమంది పిచ్చి పిల్లల ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. చదువు రాకపోయినా కుప్పగా బతకొచ్చు. తక్కువ మార్కులు వచ్చినా తర్వాత పెంచుకొని ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకేనా. నాకైతే 10th క్లాస్లో 65% మార్కులే వచ్చాయి. ఇంటర్లో మ్యాథ్స్ బి ఫెయిల్ కూడా అయ్యాను నేను. ఓపెన్ డిగ్రీ ద్వారా మళ్ళీ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళాను. పిహెచ్డి కూడా చేసి డాక్టరేట్ పొందాను. అనేక చదువులు ఇప్పుడు క్యాంపస్ సీట్ కొట్టి చదువుతున్నాను. కాబట్టి ఒక కాడ తక్కువ వచ్చాయని నిరాశపడక్కర్లేదు. మళ్ళీ చదువుతూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో డోంట్ ఫియర్ అబౌట్ ఎగ్జామ్స్. టెన్షన్ కాదు, అటెన్షన్గా ఉండండి. మీకోసం ఒక కుర్చీ మహారాజులాగా ఎదురు చూస్తుంది. అది మీ కుర్చీ, దానికి మీరు యజమానులు. చాలా కాన్ఫిడెంట్గా కూర్చోండి, హ్యాపీగా రాయండి. ఓకేనా. అది మీ పేపరు, మీకోసమే ఉన్న పేపరు. కాబట్టి ఆ పేపర్ను ఇష్టపడండి. ప్రశ్నను నీట్గా 1-2 సార్లు చదివి అర్థం చేసుకోండి. అలాగే మొత్తం పేపర్ కూడా చదవక్కర్లేదు. మొదటి 2 క్వశ్చన్లు చదవండి, అర్థం చేసుకొని ఆన్సర్ రాసేసేయండి. మీరు స్పీడ్గా రాయండి. ఏదైనా పొరపాటు ఉంటే రప్ప గీయగలి. అడ్డంలో ఒక గీత, ఆ లైన్ తప్పు అయితే అవసరమైతే దానికి ఇట్లా బ్రాకెట్ పెట్టేసినా సరిపోద్ది. బ్రాకెట్ పెడితే ఇది సంబంధం లేదు అని అర్థం. మీ హ్యాండ్ రైటింగ్ అందంగా లేకపోయినా మంచిగా విడివిడిగా పదాలు అర్థమయ్యేటట్టుగా రాయండి. టెన్షన్ పడకండి. అయ్యో నాది కిటికీ పక్కన ఉందని అనుకోకండి. ఇన్విజిలేటర్ ముందే ఉన్నారు అనుకోకండి. ఎవరు వస్తారని కొంతమంది గాబర్ చేస్తారు, పట్టించుకోకండి. కొంతమంది ఇన్విజిలేటర్లు భయపెట్టాలనుకుంటూ ఉంటారు. 2-3 సార్లు చెక్ చేస్తూ ఉంటారు. డిపెండ్ అవ్వకండి. మీకు వచ్చిన మార్కులు మీ సొంత మార్కులు అయి ఉంటే ఆ కాన్ఫిడెన్సే వేరు. ఓకేనా. కొంతమంది బాగా తక్కువ చదువుకున్న వాళ్ళు, ఎక్కువ సమయం కేటాయించిన వాళ్ళు, చదువులో ముందుకు లేని వాళ్ళు పక్క వాళ్ళని అడగడమో, ఏదైనా బిట్ పేపరో ఏదో డిపెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా మ్యాక్సిమం మీ సొంతంగా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. తప్పకుండా మీరు పాస్ అవుతారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు. మీకు వచ్చిన మార్కులు మీ మార్కులే. అవి ఇతరులకు చెప్పడానికి సిగ్గుపడొద్దు. నీకంటే ఒకరికి ఎక్కువ మార్కులు వస్తే తప్పుగా అనుకోవద్దు. మీ క్లాస్లో మామూలు పరీక్షల్లో మీకంటే చాలా తక్కువ వచ్చిన వాళ్ళు యాన్యువల్ ఎగ్జామ్లో మీకంటే చాలా ఎక్కువ మార్కులు వస్తాయి. అంత మాత్రాన సిగ్గుపడొద్దు. అయ్యో ఈమె నాకంటే తక్కువ స్టూడెంటు, ఈమె నాకంటే తక్కువ స్టూడెంటు, ఈమెకు నాకంటే ఎక్కువ వచ్చినాయి అని మీరు సిగ్గుపడుతూ, తల వంచుకుంటూ, డల్ అయిపోతూ, షేమ్గా ఫీల్ అవ్వద్దు. మీకు వచ్చిన మార్కులు మీ మార్కులు. మీ నాలెడ్జ్ మీ దగ్గరే ఉంది. ఆ నాలెడ్జ్ని పేపర్లో రాయడంలో మీరు అనుకున్నంత రాయలేకపోయారు. వాల్యుయేషన్ చేసే క్రమంలో మీకు రావాల్సినవి రాలేదు, అంతే. ఒకవేళ మీకు బాగా కాన్ఫిడెంట్ ఉంటే రీవాల్యుయేషన్ కూడా పెట్టుకోవచ్చు. అవసరమైతే మీ పేపర్లను మీకు జిరాక్స్ తీసి ఇచ్చేంత టెక్నాలజీ కూడా ఉంది. రీకౌంటింగ్ ఉంది, రీవాల్యుయేషన్ ఉంది, వెరిఫికేషన్ ఉంది, బోల్డ్ అని మార్గాలు ఉన్నాయి.
ఇప్పుడు ఆ మార్గాల గురించి ఆలోచించకండి, చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళండి, భయపడకండి. 1 ఇయర్ నుంచో లేదా 9th క్లాస్లోనే 10th క్లాస్ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ నుంచి 10th ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్, డిఫికల్ట్, డఫ్, 10/10 రావాలి, 100/100, ఇవన్నీ మీకు ఆశలు ఉండి ఉంటాయి. వస్తే సంతోషం, రాకపోతే మరోసారి మీరు సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కాన్ఫిడెంట్ని కోల్పోకండి, ధైర్యాన్ని కోల్పోకండి, భయాన్ని మీ దరికి చేరనివ్వకండి. హ్యాపీగా రిలాక్స్డ్గా రాయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ 10th అండ్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్. ఇట్లు మీ డాక్టర్ బైరి నరేష్ బాబాయ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.